నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు గతంలో టీడీపీ సర్కారు మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సర్కార్ ఈ పథకం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరికదా, షెడ్ల నిర్మాణం, నిర్వహణకు ఇవ్వాల్సిన సొమ్ములు సైతం మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఇచ్చినట్లే పశుపోషకాలకు 90%, కోళ్ల పెంపకదారులకు 70% రాయితీతో షెడ్లు మంజూరయ్యేలా చేస్తుంది. గతేడాది ఆగస్టులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం పిఠాపురం మండలం కుమరాపురంలో కృష్ణుడి గుడి వద్ద యాతం నాగేశ్వరరావు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన మినీ గోకులంను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలను పిఠాపురం కుమరాపురం నుంచి లాంఛనంగా ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపైన ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు విహెచ్పి నేత యాదగిరిరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా విహెచ్పి నేత యాదగిరిరావు గారితో మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. యాదగిరిరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12,500కు గోకులాలు 12,500 గోకులాలను ఏర్పాటు చేయడాన్ని, గోవుల సంపత్తి పెంచడాన్ని ఏ కోణంలో చూడాలంటారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజెంట్? నమస్కారం అండి. నమస్తే. ఇది ఈ గోకులం పేరుతోటి ఏదైతే చేస్తున్నారో ఇది మంచి ఆలోచన. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే అండి. ఓకే. ఎందుకండి అంటే ఇప్పుడు దీంట్లో కేవలం ఆవులతో పాటు మేకలు, ఇతర పశువులు వీటన్నింటినీ పెంచుకోవడం కోసం రైతులకు షెడ్లు నిర్మాణం చేసుకోవడం కోసం సబ్సిడీలు అవి ఇచ్చేసేసి స్కీమ్ పెట్టారు. మా లక్ష్యం ఏంటండి అంటే వీటిని చేస్తూనే దేశీ గోసంతతి యొక్క అభివృద్ధి, దేశీ గోసంతతి యొక్క రక్షణ, దేశీ గోసంతతి ఆధారంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, దేశీ గోసంతతి యొక్క పాడి పరిశ్రమను ప్రోత్సహించటం, వీటన్నింటినీ చేయాల్సినటువంటి కర్తవ్యం, తక్షణ కర్తవ్యం ప్రభుత్వం పైన ఉందండి. అంటే పాడి పంట అంటారు. పూర్వకాలం నుంచి మనం చూసినట్టయితే మన వ్యవసాయం, మన గ్రామీణ జీవన వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గోవు పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అది చూపిస్తున్నారు స్క్రీన్ పైన, చక్కటి ఆవు అది చూసారు. అది దేశీ ఆవు లేదా ఎద్దు అయి ఉండి ఉంటుంది. అలాంటి సంతతిని కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిది, సంవర్ధన చేసుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాలండి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దేశీ గోవులలో 2 ఉన్నాయి. ఒకటి పుంగనూరు, రెండోది ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆవులు. పుంగనూరు సంబంధించి చూసినట్టయితే పూర్తిగా అంతరించిపోయాయండి. చాలా ఒక 100, 150 మనకేమైనా లభ్యమవుతాయేమో. ఇది ఒరిజినల్ పుంగనూరు ఆవులు కావాలి అని అంటే ఆ జాతి సంరక్షణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇది నరేంద్ర మోడీ తన ఆఫీస్లో ఒకసారి తన ప్రధానమంత్రి నివాసంలో ఆ గోవులతోటి తిరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ పొంగనూరు ఆవులకు మీద క్రేజ్ పెరిగిందండి. చాలా మంది రోజు నాకు 2-3 ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, మాకు పొంగనూరు ఆవులు కావాలండి, ఎట్లా మాకు ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎట్లా మాకు పంపించగలుగుతారు అండి అని చెప్పి. కాబట్టి ఆ విధంగా మన జాతులైనటువంటి వాటి మీద కాపాడుకోవాల్సినటువంటి, దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం షెడ్లు నిర్మించి వాళ్లకు 2, 4, 6 పశువులను దాంట్లో పెట్టడమే కాకుండా వాటి పాడి పాలు అవి అయిపోయిన తర్వాత ఒట్టిపోయిన తర్వాత వాటి యొక్క పేడ, మూత్రం ఆధారంగా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలండి. అయితే పాలు అమ్ముకున్న తర్వాత రైతు వాటి గురించి అర్థం కాక వాటిని అమ్మేసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రోజున నిన్ననే మనం ఉత్తరప్రదేశ్లో చూసాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఆవును పెంచుకుంటే ఒక ఆవుకు రోజుకు 30 రూపాయల చొప్పున నెలకు 900 రూపాయలు, అట్లా 4 ఆవులను మీరు పెంచుకున్నట్లయితే నెలకు 3,600 రూపాయలు
మీకు ఇచ్చేస్తాము, దాని మీద వచ్చే పాడి, దాని మీద వచ్చే మూత్రం, దాని మీద వచ్చే పేడ అవన్నీ రైతు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి స్కీమ్ను మననే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అట్లాగే అనేక రాష్ట్రాలలో ఒక ఆవును పెంచుకుంటే 50 రూపాయలు ఇస్తున్నారు గుజరాత్లో. ఆ విధంగా మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ షెడ్లకు సబ్సిడీ ఇవ్వటంతో పాటుగా ఆవులను పెంచుకుంటే, ముఖ్యంగా ఆవులు, దేశీ ఆవు, దేశీ ఎద్దు, కోడె వీటిని పెంచుకుంటే వాటికి కావాల్సినటువంటి వాటి మెయింటెనెన్స్ కావాల్సినటువంటి సహాయం ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినట్టయితే రైతు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇబ్బంది పడకుండా వాటిని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా గో ఆధారిత వ్యవసాయం పెరుగుతోంది. ఆరోగ్యకరమైనటువంటి పంటలు, ఆరోగ్యకరమైనటువంటి భూమి మనకు అందుబాటులో వస్తుంది. మనకెంతో విలువైనటువంటి మన ఒంగోలు సంతతి, మన పుంగనూరు సంతతి మీద కూడా వీటి యొక్క సంవర్ధన, వీటి యొక్క జాతులు పెంపొందించేటువంటి స్కీములు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టయితే ప్రయోజనం ఉంటుందండి. ఈ వీటితో పాటుగా ఇవి చేయాలి. షెడ్ల నిర్మాణం ఏదైతే చేస్తున్నారో షెడ్లలో ఉండటం కోసం దేశీ ఆవు సంతతి, దేశీ గో సంతతిని మనం కానీ ప్రోత్సహించినట్టయితే, పెంచుకోవడానికి ప్రోత్సహించినట్టయితే ప్రయోజనం ఉంటుంది. రెండోది ఏంటండి అంటే, చట్టం ఉంది మనకు. ఏదైతే గోహత్య నిషేధ చట్టం ఉందో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదండి. ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళ, తమిళనాడుకు విపరీతమైనటువంటి రవాణా, రోజు కొన్ని వేల ఆవులను, ఎద్దులను రవాణా చేస్తూ ఉన్నారు అక్రమంగా వధశాలకు పంపించడం కోసం. 1977 గోహత్య నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మొన్న 4 నెలల క్రితం అయితే యాదగిరిరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు, గత ప్రభుత్వం ఏదైతే ఉందో 250 గోకులాలను మాత్రమే గత ప్రభుత్వం స్థాపించింది, గోవులకు సంబంధించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈసారి మా ఎన్డీఏ ప్రభుత్వం అలా కాదు, గోవుల్ని పట్టించుకుంటామని చేసిన వ్యాఖ్యల్లో నిజముందంటారా? ఎంత కనపడుతుంది అంటే, నేనేం చెప్తున్నాను అంటే, ఒక 4 నెలల క్రితము ఇదే వారి నియోజకవర్గం పిఠాపురంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి దేవాలయానికి సమీపంలోనే గోహత్య జరుగుతుంది, గోమాంసం యొక్క షాపులు ఉన్నాయి అని చెప్పి మా వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ఉద్యమం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్నింటిని అక్కడి నుంచి తొలగించినట్టుగా నాకున్న సమాచారం. కనుక ఆ దృష్టి పెట్టాలండి. ఆ దృష్టి మరి వారు ఏదైతే చెప్పినారో తప్పనిసరిగా దాన్ని అమలు చేస్తారనేటువంటిది విశ్వాసం ఉంది. స్వయంగా వారు ఫామ్ హౌస్ ఒకటి నిర్వహణ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గోభక్తులు హైదరాబాద్ లో వారికి ఒక గోశాల కూడా ఉంది. నేను కూడా ఒకసారి వెళ్ళి చూసొచ్చాను. కాబట్టి దాన్ని ఏదో మాటలు చెప్పకుండా దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టి చేసినట్టయితే తప్పనిసరిగా వారు ఏదైతే సంకల్పం చేశారో 250 అప్పుడు పెట్టారు, మేము పూర్తిగా రక్షిస్తాము, మేము కట్టుబడి ఉన్నాము అనే మాట తప్పనిసరిగా వారు దృష్టి పెట్టినట్టయితే ముందుకు వెళ్తుందండి. గోరక్షణ కోసం ఇది పోలీస్ వాళ్లకు, డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్లకు, వాళ్ళను రెగ్యులర్ గా వాళ్ళని ఫాలో అప్ గాని చేసినట్టయితే తప్పనిసరిగా ఇది సాధ్యమయ్యేటువంటి పనేనండి. రైట్. ఇంకా కొంత బడ్జెట్ ను అదనంగా కేటాయించి గోవులను పెంచుకునే వాళ్లకు, ఇందాక నేను చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ లో ఏదైతే అనౌన్స్ చేశారో ఆ విధంగా రైతులకు కొంత ఆర్థిక సహాయం కూడా చేయటం ఒకటి. ఇంకొక విషయం నేను చెప్తాను. ఈ మధ్య తిరుపతిలో కూడా ఈ లడ్డు వ్యవహారము, నెయ్యి వ్యవహారం కూడా మేము ఒక మెయిల్ పెట్టాం. మనం ప్రతి గ్రామంలో ఒక కనీసం పేద రైతులు ఒక 4-5 మందో కనుక్కొని వాళ్ళకు కానీ 1-2 ఆవులు, దేశీ ఆవులు ఇచ్చి మండల స్థాయిలో ఒక పాల కేంద్రాన్ని, పాల సేకరణ కేంద్రాన్ని ఒకటి పెట్టి ఆ రైతుల దగ్గర ఆ పాలు రోజు తీసుకొని వాటిని దేవస్థానానికి పంపించినట్టయితే కావలసినటువంటి నెయ్యి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కావలసినటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యి, దేశీ ఆవు నెయ్యి లభ్యమవుతుంది. రైతుకు ఆదాయం పెరుగుతోంది. తర్వాత ప్రతి మండలంలో గోసంతతి పెరుగుతోంది. గో ఆధారిత వ్యవసాయం కూడా దీని ద్వారా పెరిగేటటువంటి అవకాశం ఉందండి. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టినట్టయితే తప్పనిసరిగా సాధిస్తారనే విశ్వాసం మాకుందండి. రైట్ యాదగిరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంతోటి న్యాయవాది రామ్మోహన్ రావు గారు
రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది మనతోటి ఉన్నారు. రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఈరోజు ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, గత ప్రభుత్వం మీద కొన్ని ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఏదైతే డైరీలు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన డైరీలని అన్నింటినీ కూడా గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని, ఏదైతే ఈ గోవులకు సంబంధించి 250 వరకు గతంలో ప్రభుత్వం హయాంలో ఉన్నాయి, ఇప్పుడు దాన్ని మేము 12,500కు ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పెంచుతుంది, గోవుల సంరక్షణకి మేము కట్టుబడి ఉన్నాము, గోశాలల యొక్క గోవుల యొక్క సంపత్తికి మేము తోడ్పాటుకు ముందుకు వెళ్తామని చేసిన పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను మనం ఏ కోణంలో చూడాలి? లక్ష్మీనారాయణ గారు, మీకు అట్లాగే కళలో ఉన్న యాదగిరిరావు గారికి నమస్కారం. మన మహాటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గమనించాల్సింది ఏంటంటే యాదగిరిరావు గారితో పూర్తిగా ఎక్కువ వేస్తుంటే నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను. ఇది సామాజిక బాధ్యతగా చూడాల్సింది. అంటే ఇది సెంటిమెంట్ గా కాకుండా మనం వ్యవసాయం అనగా చూడండి లక్ష్మీనారాయణ గారు, ఈ పాడి పంటలు అంటాం కదా, పాడి పంటలు మొదలు వచ్చి పాడే, తర్వాత పంట అంటున్నాం. పాడి పంటలను కాపాడుకోవాలంటే మొదలు పాడిని కాపాడుకోవాలి. పాడిని కాపాడుకుంటే దాని వేళ ద్వారా ఎరువు, దాని మూత్రం ద్వారా, ఇప్పుడు ఆవు మూత్రం ఎంత సిద్ధమైన చూస్తున్నాం కదా, ఆరోగ్యంగా ఉంటుంది. కనుక అంటే ఇవాళ సామాజిక బాధ్యత ప్రభుత్వాలు బట్టి రాజా ఆశ్రయం ఉన్న ఏదైనా ఏ కళ కానీ ఏదైనా పరిశ్రమ కానీ వెలుగొంటుంది అనడానికి మంచి ఉదాహరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాటతోనే కొన్ని సవరణలు చూస్తున్నాం. అది మనకు యాదగిరిరావు గారు బాగా చెప్పారు. కనుక మనకు ఉత్తరప్రదేశ్ లో చేసిన చేయరా తర్వాత సంగతి కానీ ఆయన అనే వ్యాఖ్యలు ఉంచుకోవాలి. పరిశ్రమను పూర్తిగా నాశించాలనేది వాస్తవము. మనకు అడ్వకేట్ చెప్తున్నాము. ఒకటేమో గోవాద నిషేధ చట్టం వచ్చేదాకా ఆదేశాల సూత్రాలు రాసుకున్నాం. మన రాజ్యాంగంలో మొదట్లో గోవాద నిషేధము, మద్యపాన నిషేధము, స్థానిక ప్రభుత్వాలు వీటి కూడా ప్రాథమిక హక్కులు చేసుకోలేదు. మనం నిర్ణయం చేసుకున్నాము, ప్రాథమిక హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాలు చేసుకున్నాం. కానీ వాళ్ళ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన గోవాద నిషేధం సమర్థించింది. ఆ చట్టాన్ని అమలు చేసే కూడుకోవడానికి మంచిది అనుకున్నాను. కానీ ఇప్పటికి చూస్తున్నారు యాదగిరిరావు గారు కూడా పాల్పంచుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు గోవులు కబేడాలకు పోవడం అనేది, ఇప్పుడు ఒట్టిపోయిన గోవులను కూడా తీసుకుపోవద్దు అనే చట్టం ఉంటే, ఒట్టిపోయిన గోవులు కాదు, చిన్న చిన్న లేగదూడను, మన మంచి ఆరోగ్యకరమైన ఆవులను కూడా వీళ్ళు అమ్మేస్తున్నారు, కబేడాలకు పోతున్నారు. ఇందులో మాత్రం ఏ ప్రభుత్వం, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారత ఎన్ని చట్టాలున్నా దాన్ని అమలు చేసే క్రమంలో ఇంకా కూడా గోవాద నిషేధం జరుగుతలేదు, గోవాద జరుగుతూనే ఉంది. దీనికి కొన్ని సంఘాలు కానీ కొందరు, తెలంగాణలో ఉదాహరణ చెప్పాలంటే, వారు అడ్డుకుంటే ఆయన మీద కేసు పెట్టింది. ఒక లారీలో పోతున్న గోవుల్ని రక్షించడానికి అడ్డుకుంటే ఆయన మీద కేసులు పెట్టే సందర్భం చూస్తున్నాం మనం. అంటే మరి దొంగ చీకటి ఒక ఇదే ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులలో గోవాది నిషేధానికి విధంగా పునాది వేయాలి, అధికారులు సహకరించాలి, రాజకీయ నాయకరించాలి. ఈ చూసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్. మొత్తం ఉండేది మనకి హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు విజయ డైరీ పరిమితమైంది, ఇప్పుడు విజయ డైరీ లేదు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రోత్సహిస్తున్నారు. చూడండి, మ్యాథ్స్ చట్టం వచ్చిన తర్వాత చాలా డైరీలు బాగుపడ్డాయి. ఉదాహరణకు తెలంగాణలో కరీంనగర్ డైరీ, డైరీ, ఇట్లాంటివన్నీ మన గోవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. గోవాద నిషేధించే ప్రయత్నం. కానీ ఇక్కడ ఏమైందంటే తమ సొంత పెట్టుకొని దాని దీనికి సహాయింపు కాదు. గతంలోనేమో చంద్రబాబు హెరిటేజ్ డైరీ పెట్టుకొని డైరీని దెబ్బతీసిన ఆరోపణ ఆయన మీద ఉన్నది. మ్యాథ్స్ సొసైటీకి మీద ఆరోపణ ఉంది. అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక అమూల్ డైరీ తీసుకొస్తా అనుకున్నాడు. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయ డైరీని ఎందుకు దాన్ని డెవలప్ చేయలేదు అన్నారు. యాదగిరిరావు గారు ఒక మంచి సూచన చేశారు. కానీ నేను అదనంగా చెప్తాను. అంటే 2, 3 ఆవుల్ని మామూలు వాళ్ళకి ఇచ్చి టీటీడీకి అన్ని ఇవాళ ఒక రోజు శ్రీవారికి అభిషేకం పూలతోని అలంకరించాలంటే ఆ పూల వనాలు మన రైట్. రామ్మోహన్ గారు, మీ దగ్గర వాయిస్ క్లారిటీ లేదు, ఒక్కసారి మీ దగ్గర సిగ్నల్ సరి చూసుకోండి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మీ దగ్గర వాయిస్ క్లారిటీ లేదు, ఒక్కసారి సిగ్నల్ సరి చూసుకోండి. మనతోటి ఉన్నారు జనసేన నేత వేరు మహిళ సుజాత కాజా గారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి.
నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. సుజాత గారు, పిఠాపురంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? ప్రధానంగా పల్లె పండుగ కారణంగా ఆయన ఈరోజు 12,500 గోకులాలకు డెవలప్మెంట్కి ముందుకు వెళుతున్నాం మేము. గతంలో కేవలం 250, 260 గోకులాలను మాత్రమే గత ప్రభుత్వం సరిగ్గా చూసింది, కానీ దాన్ని సరైన పద్ధతిలో చేయలేకపోయింది. వాటి అభివృద్ధి మేము మాత్రం చేస్తామని చెప్పి చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అదేవిధంగా తీవ్ర వ్యాఖ్యలు కూడా కొన్ని గత ప్రభుత్వం మీద ఆయన పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఇప్పటికీ వచ్చి మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందంటారా? ఎప్పటికి మీ ప్రభుత్వం మరింత మంచి చేసే అవకాశం కనిపిస్తుంది? లక్ష్మీనాథ్ గారు, గత ప్రభుత్వం మీద వ్యాఖ్యలు అంటే కనుక, గత ప్రభుత్వంలో ఎవరు మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం లేదు. మనం బయటికి ఏది మాట్లాడినా కూడా అసలు ప్రభుత్వంలో ఏదైతే లోపాలు జరుగుతున్నాయో, ఏదైతే అవినీతి జరుగుతుందో, ఇంకే విషయం కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మనం చెప్తే ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళ మంత్రులతో బూతులు తిట్టించి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా కనీసం ప్రజలకి ఏ ఏ ఏ రంగంలో అయినా జరిగింది, వాట్ ఈస్ వాట్, అక్కడ గత ప్రభుత్వంలో జరిగింది ఏంటని చెప్పడానికి ఇప్పుడు కనీసం అవకాశం ఉంది. కాబట్టి మేము విమర్శించాలన్నది ప్రధాన ఉద్దేశం కాదండి. అసలు అక్కడ విషయం ఏంటి, ఏం జరిగింది అన్నది కనీసం ముందు అది ప్రజలకు చెప్పి, తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి ఎలాగో చూపిస్తూనే ఉన్నాం. ప్రజలు ఈ 6 నెలలకే ఎంత అభివృద్ధి జరుగుతుంది అన్నది చూశారు. మీరు కూడా గమనించుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు శాఖలో తీసుకుంటే కనుక మన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు, అలాగే రక్షిత తాగునీరు కావచ్చు, ఏ విధంగా మనం అభివృద్ధి జరిగిందన్నది ఈ 6 నెలల కాలంలోనే చూసాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని గిరిజన గ్రామాల్లో, మారుమూల పల్లెటూళ్ళు, అంటే కొండల మీద నడవడానికి కనీసం నడకదారి కూడా లేనటువంటి మట్టి రోడ్లు, జారిపోయేటట్టు రోడ్లు ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యటించి అక్కడ తన నడిచి వెళ్లి వాళ్ళ బాధలు స్వయంగా అనుభవించి అక్కడ రోడ్లన్నీ వేయించి ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు రావడం, రవాణా సౌకర్యం పెరగడం, దానికి తదనుగుణంగా టూరిజం పెరగడం, ఇవన్నీ చూసాం. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అది ఉద్దేశం కాదండి. అక్కడ జరిగింది ఏంటన్నది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన దానిలో గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ డైరీ ఫామ్ ఉందో దాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ మాట్లాడుతున్న మాట, మరి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేట్ సెక్టార్లో హెరిటేజ్ పాలతో ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి ప్రభుత్వ రంగం సంబంధించి డైరీల్ని ఎందుకు ముందు తీసుకెళ్ళలేకపోతున్నారని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ప్రభుత్వ డైరీలని మీరు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? దానికి మీకు సంబంధించి దానికి ఏమైనా దిక్సూచి ఉందా? సార్, ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక 268 గోకులాలు నిర్మించారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రారంభంలోనే మనం చూసాం 12,500 గోకులాలకి ఉపాధి హామీ పథకంలో భాగంగా 12,500 గోకులాలు నిర్మించాలని, రాబోయే రోజుల్లో ఇంకా అంటే 20,000 వరకు నిర్మించాలని ప్రతిపాదనలో ఆ దిశగా ఈ ప్రభుత్వం వెళ్తుందండి. అంటే గత ప్రభుత్వంలో పాలకులకి ఖనిజాలు దోచేయాలా, ఇసుక దోచేయాలా, లేదంటే గ్రావెల్ దోచేయాలా, ఇంకొక రకంగా మద్యపానం మీద దోచేయాలా, కరెంటు బిల్లులు బాధేయాలా, ఇదే ఉద్దేశం. కానీ ఒక రాష్ట్ర ప్రగతికి ఏం కావాలి, రైతులకు ఏం చేయాలి, చిన్న మధ్య తరగతి సన్నకారు రైతులకు ఏం చేయాలి, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఆదాయం కల్పించాలి, ఇటువంటి ఉద్దేశాలు లేవు. కాబట్టి అప్పట్లో అభివృద్ధి ఆ రకంగా కుంటుపడిపోయింది. ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయింది. ఈ రోజు చూసాం ఒక రామరాజ్యం లాగా, అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామీణాల్లో జరిగిన అభివృద్ధి దేశాభివృద్ధికి మూలంగా అది తయారవుతుంది, బాటలు వేస్తుందని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు సాకారం కాబోతుంది సార్. అంటే గోవుల యొక్క విశిష్టత ఇప్పటి వరకు ఉన్న మిగిలిన అతిథులు చెప్పుండొచ్చు. గోవుల గురించి మనం చెప్పుకోవాలంటే గుజరాత్ లో ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే 60,000 కోట్ల రూపాయలు కేవలం ఆవుల్ని సాకడం ద్వారా, డైరీ ఫార్మ్ బిజినెస్ ద్వారా గుజరాత్ లోని కేవలం మహిళలు సంపాదిస్తున్నారు 60,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేస్తారని. అంటే ఈ రోజు గోకులానికి
ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఎక్కువగా లాభపడేది చిన్న రైతులు, సన్నకారు రైతులు, కౌలు రైతులు, దళితులు, అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 90% సబ్సిడీతో గోకులాన్ని నిర్మించుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈ రకంగా ఇప్పుడు గోకులాలు నిర్మించారనుకోండి, గోవుల నుంచి వచ్చే ప్రతి పదార్థం కూడా ఈ రోజు వేరే కంట్రీలకి ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. గోమూత్రం కానీ, గోమయం కానీ, గోమయం నుంచి తయారు చేసిన పిడకలు కానీ, ఆ పిడకలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద కూడా ఈ రోజు ఎక్స్పోర్ట్ అవుతుంది. మెడిసిన్స్ లో వాడుతున్నారు. అంటే పక్క దేశాల వాళ్ళు గోవు యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనకంటే ఇంకా ఎక్కువ గుర్తించారు. ఇంకా మన దేశంలో కొన్ని చోట్ల గోవధ జరగడం నిజంగా విచారకరం. కానీ పక్క దేశాల వాళ్ళు వాటి యొక్క ప్రాధాన్యత, వాటి విలువ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. ఫారిన్ కంట్రీస్ లో ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ అటువంటి కంట్రీస్ లో ఈ గోమయం నుంచి వచ్చిన పిడకలు కానీ, ఆ బూడిదకు కానీ చాలా వాల్యూ ఇస్తున్నారు. అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు, వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక చోట జరిగింది, నేను విన్నాను న్యూస్. అంటే కేవలం ఆ బూడిద తోటి బనానా యొక్క తోటలు పెంచితే ఆయనకు అధిక దిగుబడి వచ్చిందని ఆస్ట్రేలియాలోని రైతులు చెప్పారు సార్. అంటే ఎంత ఇదిగా మనం గోవుని పూజించి ప్రార్థించి మనం భారతీయ సనాతన ధర్మం చెప్పిన దాన్ని ఇప్పుడు పక్క వాళ్ళు చెప్తుంటే మనం చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ, అంటే ప్రతి రైతుకి ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతుల దగ్గర గోవులు ఉండాలి, ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి అని. పాలు ఇవ్వనంత మాత్రాన వాటిని పక్కన పెట్టేయడానికి వీల్లేదు. వాటికి అంటే గడ్డి వేస్తే ఖచ్చితంగా మూత్రం, రైట్. అంటే సుజాత గారు మీరు చెప్పింది బాగుంది. మీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఎన్డీఏ సర్కారు ఎంత చిత్తశుద్ధితో ఉంది, గోవులకు సంబంధించి మీరు ఎంత కాలంలో ఈ గోవుల యొక్క ఉత్పత్తి కానీ సంపత్తి కానీ మీరు చూపించే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఇంత ముందుకెళ్ళామని మీరు ఎంత కాలంలో మీరు చూపించే అవకాశం ఉంది? సార్, విత్ ఇన్ 1.5 year 2 years ప్లాన్ లోనే ఈ గోవు సంతతిని మరింత పెంచాలని, అలాగే రైతులకి ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గోవుల్ని ఉచితంగా ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే గోవుల ద్వారా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని వింటున్నాం సార్. పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్ వైపు చాలా మంది పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆహారం తీసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు. పెస్టిసైడ్స్ ఉన్న ఆహారాన్ని చాలా మంది వదిలేస్తున్నారు. ఎందుకంటే దాని వల్ల వ్యాధులు రావడం కానీ, డాక్టర్స్ దాన్ని రికమెండ్ చేయకపోవడం వల్ల కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కి చాలా మంది మొక్కువ చూపుతున్నారు. సాఫ్ట్వేర్ జాబులు వదిలేసుకుని కూడా ఈ మధ్య చాలా మంది యువత ఈ ఫార్మింగ్ దాంట్లోకి వస్తున్నారు. వీళ్ళందరూ ఉపయోగించేది గోవు ద్వారా వచ్చే మనం ఆ పేడ కానీ, ఆ మూత్రం ద్వారా వచ్చే వాటిని కానీ కలిపి ఎరువులుగా పంటలకు వాడడం జరుగుతుంది సార్. అలాగే ఆవు నెయ్యి ద్వారా ఎన్నో వ్యాధులకి ఉపశమనం కలుగుతుందని, గర్భిణీ స్త్రీలకి ఆవు నెయ్యి వాడడం ద్వారా ఏంటి డెలివరీలో కానీ, ఆ పుట్టే బిడ్డల్లో కానీ ఈ మధ్య చాలా పరిశోధనలు జరిగినాయి. వాళ్ళ తెలివితేటలు, ఐక్యూ లెవెల్స్, పిల్లల యొక్క ఆరోగ్యం, ఇవన్నీ కండరాల పుష్టి, ఎముకల బలం, ఇవన్నీ చాలా పరిశోధనలు జరిగినాయి సార్. కాబట్టి ఆవు నెయ్యి ప్రాధాన్యత, ఆవు పాలు ప్రాధాన్యత అన్నది రోజు రోజుకి, అంటే ఇంకా వచ్చే రోజుల్లో ఇవి యూసేజ్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువయ్యే సమస్య లేదు సార్. కాబట్టి ఈ పరిశ్రమ ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలిసిందే. పర్సనల్ గా ఆయనకి ఆవులంటే ఎంత ప్రేమో, వాటి యొక్క విలువ మనం అంటే మన పూర్వకాలం ఋషులు చెప్పారు. ఇంతకు ముందు చూసుకున్నట్టయితే అండి, ఒక్క నిమిషం నాకు కొంచెం టైం ఇవ్వండి. గతంలో మనం చూసుకుంటే పూర్వం రాజులు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగితే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు సార్. అప్పట్లో అలా కాదు. వచ్చిన వాళ్ళకి, ఒక పెళ్లికి వచ్చిన వాళ్ళకి దానాలు చేసేవారు సార్, గోదానాలు చేసేవారు. కొన్ని లక్షల్లో గోవుల్ని దానంగా ఇచ్చేవాళ్ళు ఏదన్నా ఒక శుభకార్యం జరిగితే, ఒక పెళ్లి జరిగితే. అలాంటిది ఇప్పుడు మనం చూసుకుంటాం, మనం ఏ జంతువు మూత్రమైనా మలమైనా మనం పక్కకు తీసి పడేస్తాం. కానీ భారతీయ సంప్రదాయంలో ఒక శుభకార్యంలో ఆవు మలం వాడతారు, మూత్రం వాడతారు. అంటే ఎంత గొప్పదని మన పూర్వీకులు గుర్తించారు అన్నది ఇప్పుడు జనరేషన్ మళ్ళీ తెలుసుకుంటున్నారు సార్. మళ్ళీ అంటే వెనక్కి వస్తున్నారు, మూలాలు ఏంటో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ పాడి పరిశ్రమని, ముఖ్యంగా గోవుల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్
ముందుకు తీసుకెళ్తుందనే భావిస్తున్నాం సార్. అటు బీజేపీ సెంట్రల్ లో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా మీరు మళ్ళీ మనం ఇంకొక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత డిబేట్ లో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఈ పరిశ్రమకి మంచి పెద్దపీట వేస్తారు, అభివృద్ధిలోకి తీసుకొస్తారు సార్. రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనం ఒకసారి యాదగిరి గారితో మాట్లాడదాం. యాదగిరి గారు, మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ముందుకు వెళితే గో సంపత్తి అనేది జరుగుతుందంటంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? శుద్ధితోటి పనిచేస్తే ఏదైనా ముందుకు వెళ్ళాలి. వారు మేడం గారు చెప్పినట్టుగా 4-5 ఉన్నాయండి. గో సంతతి వల్ల గోవు కేవలం సనాతన ధర్మము, ఋషులు మునులు చెప్పటం, ఆధ్యాత్మికత ఒకటి, గో ఆధారిత వ్యవసాయము, గోవు పర్యావరణము, తర్వాత గోవు ఆరోగ్యం, గోవు పర్యావరణం అండి. ఈరోజు ఆవు, దేశీయ ఆవు ఎక్కడైతే సంచరిస్తుంటుందో, వారు చెప్పారు సైంటిఫికల్ గా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. గోవు ఉన్న చోట చుట్టూ 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ చెడు పర్యావరణం ఏదైతే ఉంటుందో అది పొందుతుందండి. పర్యావరణ లో ఉండేటువంటి ఆ సంచరించేటటువంటి ఆ ఏరియా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే గో వ్యవసాయం చెప్పారు, గో ఆధారిత వ్యవసాయము ఎప్పుడైతే మనం వదిలేసుకున్నామో దేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగినాయి, పంటల యొక్క దిగుబడి అంటే పెట్టుబడి పెరిగింది, దిగుబడి భూసారం చనిపోయినందువల్ల విషం కెమికల్స్ వేసి భూసారం చనిపోయింది. కాబట్టి భూమిలో సరైన ఆశించినటువంటి పంటలు రావటం లేదు, పంట దిగుబడులు రావట్లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. కనుక పూర్వకాలం ఏదైతే గో ఆధారిత వ్యవసాయమో, గోమూత్రం గోమయంతో వ్యవసాయం చేసే వాళ్ళము, అది మళ్ళీ దానికి ఆధునిక పద్ధతులు కూడా ఇప్పుడు కనుక్కున్నారండి. కేవలం ఏదో పూర్వకాలం చేసిన రైతులు చేసినటువంటిది కాకుండా తక్కువ పేడతోటి ఎక్కువ ఎరువు ఎలా తయారు చేయవచ్చు, అమృతము, ఘనజీవామృతము లాంటి అనేక ఉత్పత్తులు ఇప్పుడు పరిశోధనల ద్వారా సాధారణంగా గ్రామాలలో రైతులు కూడా తయారు చేసుకోగలుగుతున్నారు. ఆ విధమైనటువంటి శిక్షణ శిబిరాలు కూడా ప్రభుత్వం ప్రోత్సహించినట్టయితే శిక్షణ ఇవ్వటానికి చాలా మంది ఉన్నారండి. మా దగ్గర కూడా అనేక మందికి మేము శిక్షణ ఇచ్చాము. మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఒకవేళ గవర్నమెంట్ గాని ప్రోత్సహించినట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ శిబిరానికి వచ్చి రైతులకు చక్కటి శిక్షణ ఇవ్వటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే గో ఆధారిత ఆరోగ్యం అండి, నెయ్యి గురించి చెప్పారు. నెయ్యి మూత్రం, దేశీ గో మూత్రము సర్వరోగ నివారణి అండి. మొత్తం అన్ని జబ్బులకు, కేవలం జలుబు నుంచి ఈవెన్ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి జబ్బులకు కూడా గోమూత్రం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మనం కరోనా టైంలో మనం గమనించినట్టయితే తెలుస్తుంది, గుజరాత్ లాంటి చోట్ల గోమూత్రంతో కరోనా వచ్చిన పేషెంట్లకు వైద్యం చేసి నివారించగలిగారు. ఈరోజు అనేక చోట్లలో క్యాన్సర్ కు గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. గోవు పిడకల గురించి చెప్పారు మా మేడం. గోవు పిడకను రోజు మనం ఇంట్లో గోవు పిడకతోటి హోమం చేసినట్టయితే, మంత్రాలు ఇవన్నీ అవసరం లేదండి. పొద్దున్నే లేవగానే సూర్యోదయం సమయంలో గోవు మీద కొంత కర్పూరం వేసి, కొద్దిగా నెయ్యి వేసి వెలిగించి ఆ పొగను మనం ఇంట్లో గాని తిప్పినట్టయితే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట కణాలు, దుష్ట కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి పారిపోతాయండి. ఇది ఎక్కడైతే గో ఆధారంగా హోమం చేసిన ఇండ్లు ఉన్నాయో అక్కడ కరోనా లేదు. గోశాలలో పనిచేసేటటువంటి వేలాది వర్కర్స్ కు ఒక్కళ్ళు కూడా కరోనా, మీరు ఒకసారి పరిశోధించి తెలుసుకోండి మీ ఛానల్ ద్వారా. కాబట్టి అద్భుతమైనటువంటి మెడిసిన్ గోమయం, పంచగవ్యాలు, గోమూత్రము, గోమయము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. గుళ్ళల్లో తీర్థం ఇస్తారు. దాన్ని కూడా మనం గుళ్ళల్లో ప్రోత్సహించాలి. ప్రతి దేవాలయంలో గోవు గతంలో ప్రభుత్వం, బహుశా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి గుడికి ఒక గోవు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు టీటీడీ వాళ్ళు. అది మూలన పడిందండి. అది దాన్ని మళ్ళీ ప్రోత్సహించాలి. ప్రతి గుళ్ళో ఒక దేశీ ఆవును పెట్టి దాని ద్వారా వచ్చే పాలు, నెయ్యి, వాటి ద్వారా స్వామికి అభిషేకాలు, ప్రసాదాలు చేయడమే కాకుండా భక్తులకు ఇచ్చే తీర్థం పంచగవ్యాల ద్వారా ఇచ్చినట్టయితే ఆరోగ్యకరమైనటువంటి భక్తులకు ఆరోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాజం
నిర్మాణం అవుతుందండి. ఆ విధంగా కూడా రైట్. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకొక పాయింట్ చెప్పి నేను వదిలేస్తానండి. పర్లేదు ఇవన్నీ చేయాలని అంటే ఇవన్నీ కంటిన్యూ ప్లీజ్. పూర్వకాలం అంటే ఇప్పుడు రైతుకు మనం చెప్తున్నాం, రైతు వద్ద ఉండాలి ఆవు, పెంచుకోవయ్యా రైతు, నీకు ఎన్ని లాభాలు ఉంటాయి, గోమూత్రం అమ్ముకోవచ్చు, గోమయం అమ్ముకోవచ్చు, పాల ద్వారా ఉంటుంది, ఇప్పుడు గవర్నమెంట్ మీకు షెడ్లు కూడా ఇస్తుంది అని అంటే రైతు అంటే ఇప్పుడు వాటికి తిరగటం కోసం, ఆవులు తిరగటం కోసం పూర్వకాలంలో మనకు గోచర భూములు ఉండేవండి. గోచర భూములు మొత్తం ఇప్పుడు ఆక్రమణలకు గురైనాయి. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వాలు ఆక్రమించుకున్నాయి. ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా సరే ఒక పక్కన దేవాలయ భూములు, ఒక పక్కన గోచర భూములు, ఈ రెండింటిని లేకుండా చేశారు. లక్షలాది కోట్లాది దేశంలో గోచర భూములను ఆక్రమణల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి గోచర భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆక్రమణలకు గురి అయినటువంటి గోచర భూములను విడిపించి ఆ గ్రామాలలో వాటిని సేవ్ చేసినట్టయితే రైతులకు గోవులను మేపుకోవటం కోసం చాలా భారం తగ్గుతుందండి. కాబట్టి గోచర భూములను గుర్తించి వాటిని విడిపించటం ఒకటి, ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నాయో వాటిని గోవుల కోసం తక్షణం వాటిని పశు సంతతి, గో సంతతి కోసం ఉపయోగించినట్టయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆ దృష్టితోటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గోకులం స్కీమ్ పెట్టిందో దాంట్లో భాగంగా వీటిని చేర్చినట్టయితే విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉంటుందనేటువంటిది ఆ భావన. రైట్ యాదగిరి గారు, మళ్ళీ వస్తాను. మనతోటి ఒకసారి మనము రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, గతంలో టీడీపీ సర్కార్ మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సర్కార్ ఈ పథకం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. మరి ఇప్పుడున్న షెడ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన సొమ్ములు సైతం మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీనిలో వాస్తవం ఉందంటారా? అంటే ఇప్పుడు సుజాత గారు కానీ లేకపోతే మన యాదగిరిరావు గారు చెప్పిన విషయాలతో విభేదం ఏం లేదు. కానీ ఒక మాట ఏంటంటే చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి మన లక్ష్మణ. ఎందుకంటే మీరు ఏదైతే గోవధ నిషేధ చట్టం ఉందో దాన్ని గట్టిగా అమలు చేయాలి, నెంబర్ 1. రెండోది, టీటీడీలో మనకు నెయ్యి వివాదం వచ్చింది కదా, అటువంటి దగ్గర ఆ వ్యవస్థను వాళ్ళని కాపాడుకుంటారని నేను అంటున్నాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే పెద్ద ఎత్తున గోవులను పెంచి నెయ్యి వారికి సరిపడా కాదు, ఇతర దేవస్థానాలకు కూడా సరిపోయేంత నెయ్యిని కూడా వారు సప్లై చేయొచ్చు కదా, అది కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరని ఒక మాట. దాంతో పాటు సామూహికంగా ఇప్పుడు మనకు ఎవరికి ఒకటో రెండో భూములు కూడా మంచిదే కాదని, ఎవరు వాళ్ళు చేసుకోవాల్సిందే. కానీ ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి, మనకు సింహాచలం ఉన్నాయి, మనకు తెలంగాణలో కూడా యాదగిరిగుట్ట ఉంది, వేములవాడ ఉంది. ఇటువంటి పెద్ద పెద్ద దేవస్థానాలు వాళ్ళు తమ నెయ్యిని తామే ఉత్పత్తి చేసుకునే విధంగా మనకు గోవులు పెంచి చేయడం ఒకటి. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలు, పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు ఇవాళ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారు. ఏదైతే మన డైరీ సంస్థలను ఆ నెట్టానికి ఈసారి తిలాపాపం తలా పెరికాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అంటారా తర్వాత, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పైన బీజేపీ కూడా మనకి దీనికి అనుకూలంగా ఉన్నది. కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో పాడి పరిశ్రమను ప్రోత్సహించి చేయాల్సిన బాధ్యత ఉన్నది. మన యాదగిరిరావు అన్నారు కదా, అట్లానే గోచర భూముల్ని కూడా చాలా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే తక్కువ భూమిలో గడ్డి పెంచడం ఇట్లాంటివి చేయాలి. దాంతో పాటు ఏవైతే ఇప్పుడు మన ఆ భూములు ఉన్నాయి తిరిగి తీసుకోవడం ఒకటైతే, రెండవది దీన్ని శాస్త్రీయ దృక్పథంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు శాస్త్రం దీనికి వ్యతిరేకంగా చేస్తున్నాయి చాలా వరకు. కొన్ని సంఘాలు కానీ కొన్ని శాస్త్రవేత్తలు కానీ మనం చెప్తున్న విషయాలు అశాస్త్రీయ అని అంటున్నాం. కానీ దానికి యాదగిరిరావు గారు లాంటి వాళ్ళు కృషి చేసి ఇది శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కనుక గోవు వల్ల వచ్చే ఉత్పత్తులన్నీ శాస్త్రీయంగా నిరూపితమైన చెయ్యాలి. దీనికి వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఖండిస్తున్నాను నేను. కానీ ఆ ప్రచారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నిజం గడపదాయితీలోగా అబద్ధం మొత్తం లోకమంతా చుట్టొస్తుంది అన్నట్టు గోవు గురించి, పవిత్రత గురించి, ధార్మిక భావనలు మాత్రం ప్రచారం చేస్తే లాభం లేదు. దాంతో పాటు అవసరమైన శాస్త్రీయ ఆధారాలను కూడా మనం చూపించాలి అంటున్నాను. ఇప్పటికి ఉన్నాయి కానీ దాన్ని బాగా వెలుగులోకి తీసుకురావాలి. సైన్స్ మ్యాగజైన్లలో బాగా ప్రచారం చేయాలి. విదేశీయులు గుర్తించిందని మన దేశంలో ఉన్న కొందరు దీన్ని గుర్తించడం కాకుండా దీనికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అందుకనే కబేళాలకు పోతున్న ఆవులను ఆపిన వాడు నేరస్తు అవుతున్నాడు, తీసుకుపోయేవాడిని అక్రమ రవాణాను ఎవరైతే తీసుకుపోతున్నారో వాడికి ప్రభుత్వాలు లేకుంటే పోలీసు యంత్రాంగం సహకారం చేస్తున్నది, తప్పు కదా ఇది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే తప్పనిసరి జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటతో ఏకీపిస్తూనే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 230 గోకులాల నుంచి 15 గోకులాలు పెంచుతామండి, మంచి నిర్ణయం. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. మన సుజాత గారిని 1 సంవత్సరంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఆ వైపుగా ప్రయాణం చేయాలి కదా అంటున్నారు. అంటే
కూటమి ప్రభుత్వానికి అనుకూల సూచనలు ఏంటంటే పైన ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. కూటమిలో ఉన్నారు కనుక జనసేన, టీడీపీ కూడా దానికి అనుకూలంగానే ఉన్నది కనుక ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు కొడుకుని అంట అత్త అంటే ఎవరు అత్త అయితే వద్దన అది కదా, అట్లానే ఇప్పుడు చేయాల్సిన పని చిత్తశుద్ధి చేయాల్సినది. చేసే క్రమంలో ఒక అవరోధాలు వస్తాయి, కావాలి విమర్శలు వస్తాయి, లేకుంటే కొందరు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాటి అన్నిటి కాదని ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏం లేదు. యాదగిరావు గారు అన్నట్టు చిత్తశుద్ధి ఉంటే దీన్ని పెంచే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క ఆవు ఇవ్వడం ఒకటైతే ఒక్కోసారి కడవకైనా చేస్తానే, ముంతకైనా చేస్తానే కనుక ఒక్కటో రెండో ఆవు పోషించుకోమని ఇచ్చింది ఎంత మంచిదో, దాంతో కూడా సామూహిక ఇప్పుడు ఈ గోశాలను ప్రోత్సహించడం. ఇంతకుముందు యాదగిరావు గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ లో ఒక గోశాల ఉందని. అట్లా ఎవరైతే ఆసక్తి కలవాలన్నారో, కొంచెం స్తోమత కావాలి. ఇప్పుడు గోవుల పెంపకం అనేది మామూలు సామాన్య రైతు చేసేది కూడా కాదు. ఒక 7 గోవులు ఉంటే తప్ప దానికి సాధ్యం కాదు. ఒకటో రెండు పెంచుకోవచ్చు, కానీ దానికి శ్రమ ఎంత ఇద్దో 4 పెంచినా అదే శ్రమ అవుతుంది కనుక దానికి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వాలి. ఒక 4-5 పాడి పరిశ్రమను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. అందులో గోవులకు సంబంధించిన పాలన కానీ ఇతర ఉత్పత్తులు కొనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మార్కెట్ దగ్గరగా ఉంటే ఎప్పుడు రైతు లాభం కోసం చూస్తారు. వచ్చిన 10 రూపాయలలో 1 రూపాయి మిగిలాలనుకుంటాడు కనుక దానికోసం కూడా అవసరమైన మార్కెటింగ్ వ్యవస్థను ఈ ప్రభుత్వమే కల్పించాలి. అర్థం చేస్తే తప్పనిసరి మన ఈ పరిశ్రమగా చూడాల్సిన అవసరం ఉంది. గోవుల పెంపకం పరిశ్రమగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను. సుజాత గారు, ఏదైతే ఈ పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మరికొన్ని రాజకీయ కమెంట్లు కూడా చేయడం జరిగింది. ఆయన మరొకసారి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన విరుచుకుపట్టడం జరిగింది. గతంలో రోడ్లు సరిగా వేయలేదని, మరొకసారి ఓన్లీ ఓట్ల కోసం మొఖాలను ఎవరటం కాదని రకరకాలుగా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇప్పటికీ ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత వైసీపీ మీద అన్ని విమర్శలు చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? సార్, వైసీపీ మీద విమర్శలు చేయాల్సి వస్తుంది అంటే వైసీపీ తీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ తీరు ఏం మారలేదు సార్. అదే రకమైన ఫాల్స్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఒక బురద చల్లాలనే కానీ, ప్రజల్లోకి తప్పుడు వార్తలు ప్రచారం చేయాలనే ఉత్సాహం కానీ వైసీపీ సోషల్ మీడియాలో అప్పటికి ఇప్పటికి అదే తీరు ఉంది సార్. ఇప్పటికీ మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు అనే మాటల్ని, వాళ్ళు చేసే దాడిని ఖండించకపోతే కనుక వాళ్ళ ప్రజల్లోకి, అంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్తే అదే గోబెల్స్ ప్రచారంలాగా అదే నిజం అయిపోయినట్టు ప్రజల్లోకి నిజాలు తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి గతంలో వైసీపీ నిర్వాహకం మనం చూసాం. రోడ్లు ఏ విధంగా వాళ్ళు ఒక గజం రోడ్డు కూడా వేయకుండా ఎలాగ రోడ్లన్నీ నాశనం చేసేసారో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ, అలాగే రోడ్ల నిర్వహణ కోసం ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో తీసుకున్న నిధులు ఏవి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళు రోడ్లు ఎక్కడ వేశారో తెలుసా సార్? వాళ్ళు గ్రావెల్ తవ్వకాలు, కొండల దగ్గర నుంచి, మైనింగ్ల దగ్గర నుంచి వాళ్ళు ఒక గ్రీన్ ఛానల్ లాగా వాళ్ళకు మాత్రం సెపరేట్ రోడ్లు వేసుకున్నారు. అలాంటి పరిస్థితులు వైసీపీలో. గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లు గుంతలు పడ్డాయో రాష్ట్రం మొత్తం కూడా ఒక క్యాంపెయినింగ్ చేసాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఏపీ రోడ్స్ ఇష్యూ అని చెప్పి. అది దేశం మొత్తం మారిమోగిపోయింది ఆ క్యాంపెయిన్ చూస్తే. అంటే ఒక్కొక్క రోడ్డు చూస్తే ఏదో చంద్రమండలంలోనో లేదంటే అక్కడ జూపిటర్ మీద ఉన్నామో మనం అనిపించేది. అన్ని గొంతులు అన్నమాట. అంత దారుణంగా ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్ని మరణాలు జరిగినాయి, రోడ్లు సరిగా లేక ఎంతమంది చనిపోయారు అన్నది గతంలో మనం లెక్కలు చూసుకుంటే మనకి కళ్ళు తిరుగుతాయి సార్. అంత ఘోరమైన ఇదిగా చేశారు వాళ్ళు రోడ్ల విషయంలో. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పాట పాడుతూ వాళ్ళు రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మరి గ్రామాల్లోకి వెళ్ళి చూడమనండి, వైసీపీ వాళ్ళని రమ్మనండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. నిజాలు ఆయనకి అక్కడే చూపిస్తాం కదా. వీళ్ళు సోషల్ మీడియాలో కూర్చున్నాం, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన ఇంకా రోడ్లు బాగాలేదు, గ్రామాల్లో రోడ్లు వేయలేదు అంటే బయట ప్రజలు చెప్తున్నారు. బయట ఇప్పుడు ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళి అడగండి, గతంలో కంటే ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి అని ఒప్పుకోవాలి సార్. అక్కడ మీకు ఒకవేళ మీకు అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే మీరు కనీసం బురద చల్లకుండా తప్పుడు ఆరోపణ చేయకుండా ఉండాలి కదా. అలాంటి బురద జల్లే కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న తిరుపతిలో ఇష్యూ గురించి మా ప్రభుత్వంలో జరిగింది, మాదే తప్పుకు క్షమించమని అడుగుతున్నామని ప్రజలకి చేతులెత్తి ఆయన ప్రార్థించారు.
అలాగే అక్కడ ఏదైతే ఉందో వాళ్ళందరి మీద విచారణ జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. తప్పు ఉంటే మా దగ్గర తప్పు జరిగిందంటే తప్పని చెప్తున్నాం. మేము చేసిన అభివృద్ధి మీద మీరు బురద జల్లాలని, ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తే కనుక రోజా ఖచ్చితంగా మేము మాజీ మాట్లాడతాం సార్. మంత్రి మాజీ మంత్రి రోజా కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? రోజా గారిని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు సార్. రోజా గారు ఆవిడ నియోజకవర్గంలోకి వెళ్తేనే ఆవిడ గురించి కనీసం ఒక బోరింగ్ పంప్ వేసుకోవాలన్నా, లేదంటే వ్యవసాయ భూమిని నార్మల్ గా వాణిజ్య పర్పస్ కి ఏదన్నా మార్చుకోవాలన్నా, ఒక లేఅవుట్ వేయాలన్నా, ప్లాట్లు వేయాలన్నా రోజా గారు ఎటువంటి కమిషన్లు తీసుకున్నారో అందరికీ తెలుసు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి వారి పార్టీలోని వ్యక్తి దగ్గరే కొన్ని లక్షల రూపాయలు ఆవిడ లంచం తీసుకోవడం ప్రత్యక్షంగా బయటకు వచ్చి చెప్పారు. రోజా గారు లాంటి వ్యక్తుల మాటల్ని వారి పార్టీలోని వ్యక్తులు నమ్మరు, ఆ నియోజకవర్గంలోని ప్రజలు నమ్మరు. ఆవిడని రాజకీయ భవిష్యత్తు లేదు, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ తెలుస్తారు. ఇప్పుడు ఇంకొక రోజా గారి వాదన మాటల్ని సుజాత ఎవరు గారు కన్సిడర్ చేయరు. సుజాత గారు ఇంకొక వాదన, ఈ రోజున ఏదైతే చంద్రబాబు గారు లేదంటే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కానీ జనసేన కానీ కలిసి వెళ్తున్నాయి, ఈ క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ తిరుపతి ఇష్యూ గురించి. కాబట్టి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతున్నారని చెప్పి మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ప్రజల కోసం మీరు ఏదే రకంగా వెళ్ళారో అదే రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ప్రభుత్వం? సార్, జనసేన ఒక 45-50 సీట్లు పోటీ చేస్తుందని ప్రజలందరూ భావించారు, మా కార్యకర్తలు భావించారు. కానీ మేము తగ్గించుకుని 21 సీట్లు కుదించుకుని బీజేపీ కూడా కలిసి వస్తేనే కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుందని నమ్మి బీజేపీని అంటే అసలు ఏమంటారు, తూర్పు పడమరలాగా ఉన్న బీజేపీ తెలుగుదేశాన్ని ఒక కూటమిలోకి వస్తాయి, ఇవి కలిసి పోటీ చేస్తాయని ఎవరు ఊహించలేదు సార్. అటు టీడీపీ వాళ్ళు అనుకోలేదు, బీజేపీ వాళ్ళు అనుకోలేదు, వైసీపీ వాళ్ళు అయితే అసలు వీళ్ళిద్దరు కలుస్తారని అనుకోలేదు. అలాంటి మైత్రిని ఏర్పరిచి మేము సీట్లు తగ్గించుకుని అటు బీజేపీకి సీట్లు ఇవ్వడం కానీ, ఇటు తెలుగుదేశం ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేయడం కానీ, అంతా మేము తగ్గింది దేనికోసం సార్? ప్రజల కోసం, మా పార్టీ నాయకుల కోసం, మా కార్యకర్తల కోసం మాకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టలేదు. మేము రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, ప్రధాన అజెండాగా, అదే మాకు మొదటి ప్రయారిటీగా మేము తగ్గి కూటమిలో ఏర్పడ్డాం. ఇప్పుడు మేము అంత తగ్గించుకుని ఏర్పడిన దేనికోసం సార్? ప్రజల కోసమే కదా. అలాంటిది ఇప్పుడు గెలిచిన తర్వాత మేము విడిపోతామంటాం. వాళ్ళు గోతికాడ నక్కల్లాగా కొన్ని టీవీ ఛానల్స్ కానీ, కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ అది కోరుకుంటున్నారు. వైసీపీ అంటే కొన్ని ఛానల్స్ అంటే నేను క్లియర్ గా చెప్తాను, సాక్షి ఛానల్ తప్ప ఇంకెవరు కోరుకోరు సార్. సాక్షి ఛానల్లో వాళ్ళు, అలాగే సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న అనుచర వర్గం తప్ప ఇంకెవరు ఈ కూటమి విడిపోతుందని ఊహాగానాలు కానీ ఎవరికి ఆలోచన Right. కానీ లేదండి. ఈ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎన్నికలకు కూడా వచ్చే ఎన్నికలకు కూడా ఈ కూటమి ప్రభుత్వమే కలిసి పోటీ చేస్తుంది, మా మధ్య మైత్రి ఇలాగే ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ బాగానే ఉన్నారు సార్, ఎటువంటి విభేదాలు లేవు, రావు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అలాగే పగటి కనులు కంటూ ఉండడమే తప్ప ఇంకేమీ లేదు సార్. రైట్, కంక్లూడ్ చేయండి దీని మీద, ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మా కూటమి ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా గోకులాలు ఇంకా ఎక్కువ చేసే అవకాశాలే ఉన్నాయి సార్. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు గో ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా, అంటే పాలుకి సేకరించే కేంద్రాలు కానీ, అలాగే ఆ రైతులకి గోవులకు కావాల్సిన పశుగ్రాసాలు పండించే రైతుల్ని ప్రోత్సహించడం కానీ, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం కానీ, గో ఆధారిత ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్, ఆవు పాలు కానీ, ఆవు మూత్రం కానీ, మలం కానీ, అలాగే ఇదేదైతే దానికి సంబంధించిన పిడకలకు సంబంధించింది కానీ, ఇటు ఏ ప్రొడక్ట్ అంటే ఒక కొబ్బరి చెట్టు తీసుకుంటే దాని నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్ కూడా వేస్ట్ కాదని ఎలా అంటారో, ఆవు కూడా అంతే సార్. దీనికి అత్యంత డిమాండ్ విదేశాల్లో ఉండడం వల్ల ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు రైతులకి బాగా కల్పించడం కానీ, ఎక్స్పోర్ట్ పెంచడం కానీ, అలాగే మనకి కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేయడం కానీ, ఇవి ఒక చైన్ సిస్టమ్ లాగా ఇవన్నీ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ముందుకు వస్తారు, చేయడానికి ఇష్టపడతారు. ₹1 వాళ్ళకి మిగులుతుంది, తద్వారా ప్రజలకి ఆరోగ్యం చేకూరుతుంది, దేశానికి మంచి చేకూరుతుందంటే అందరూ ముందుకు వస్తారు, అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఖచ్చితంగా దీంట్లో విప్లవాత్మక మార్పులు రావాలి. పెద్ద ఎత్తున చాలా మంది రైతులు గోవుల్ని
పోషించడానికి కానీ Right. గోశాలలు నిర్వహించడానికి కానీ ముందుకు రావాలని మా ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిస్తున్నాం సార్. రైట్. యాదగిరిరావు గారు కంక్లూడ్ చేయండి సార్. గోవును గోమాత అంటామండి. గావో విశ్వస్య మాతరః అని చెప్తాం. గోవు విశ్వానికి మొత్తం తల్లి. గో రాజకీయాలకు, గోవు మతాలకు అతీతం అండి. అన్ని మతాలకు, అన్ని మతాల వారికి గోవు తల్లి. అన్ని రాజకీయాల వాళ్లకు గోవు తల్లి. మామూలుగా మేము కలుస్తూ ఉంటాం. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సంవత్సరం గత 4 నెలల క్రితం కలిసాం. మేము ఒక అప్పీల్ చేశాం, గోవచ్చ తెలంగాణలో నిరోధించండి అని చెప్పి. చక్కగా చెప్పారు, మాకు గోవులు ఉన్నాయండి, మేము ప్రేమిస్తాము, నేను కూడా గోపూజ చేస్తాను అని చెప్పి. వ్యక్తిగతంగా కలిసినప్పుడు అందరూ గోవును ప్రేమిస్తారు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మతాలకు, ఓటు బ్యాంకుకు ముడిపెట్టి, రాజకీయాలకు ముడిపెట్టి ఆలోచన చేస్తూ ఉంటారు నాయకులు. దాని నుంచి దూరం. రెండోది సైంటిఫికల్ గా అని చెప్పారు. సైంటిఫికల్ గా అనేక శాస్త్రీయ పరమైనటువంటి మేము పరిశోధనలు చేస్తున్నామండి. నాగపూర్లో మాది భారతీయ గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం అనేటువంటిది ఉంది. 5 పేటెంట్లు వచ్చాయండి గోమూత్రానికి. మనం తెచ్చుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వము, మా యొక్క సంస్థ 2 కలిపి జాయింట్ గా గోమూత్రానికి 5 రకాల పేటెంట్లు మనకు వచ్చాయి. 3 సంవత్సరాల క్రింద జునాగఢ్ యూనివర్సిటీలో పరిశోధన చేశారు. అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు ఒక గిరావు మూత్రంలో 1 లీటర్, ఒక 1 mg, 1 మిల్లీగ్రాము గోల్డ్, బంగారపు యొక్క అది బయటకు వచ్చిందండి. అంటే అద్భుతమైనటువంటి మెడిసిన్ అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి పరిశోధన ద్వారా తేలింది. కనుక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రము, దేశం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పాటుపడాలి. ఒక విషయం అండి, అంటే రైతులకు ఎలా లాభం ఉంటుంది. గో మంత్రాలయం సపరేట్ ఒక మినిస్ట్రీ కూడా ఉండాలండి. కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేశాం, గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక మంత్రాలయము, ఒక మినిస్టరు, దానికి సంబంధించిన సెక్రటేరియట్, ఇవన్నీ ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చేయాలి. ఉదాహరణకు గోమూత్రం అండి. గోమూత్రం నుంచి ఫినాయిల్ తయారు చేస్తున్నాం. మనం ఏం చేయకుండానే మామూలుగా ఇంట్లో గోమూత్రం చల్లుకుంటే శుభము అని చెప్తాం. గోమూత్రాన్ని ఫినాయిల్ తయారు చేస్తే చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది. అది ప్రభుత్వ దవాఖానాలలో, ప్రభుత్వ హాస్పిటళ్లలో వాటిని కానీ మనం సప్లై చేయగలిగితే, గవర్నమెంట్ అనుకుంటే ఈజీగా చేయవచ్చండి. ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒక్క అంశాన్ని తీసుకుంటే 1000 రూపాయలు, లక్షల రూపాయల టర్న్ ఓవర్, రైతుకు లాభం ఉంటుంది. కెమికల్ లెస్ మనం ఫినాయిల్ వాడిన వాళ్ళం అవుతామండి. అట్లా ఒక ఉదాహరణ. కాబట్టి వీటిని ఆలోచన చేసి రైట్. రాజకీయాలకు, మతాలకు, ఓటు బ్యాంకుకు అతీతంగా గవర్నమెంట్ పనిచేయాలి. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయో, పశువులను అక్రమంగా కట్ చేస్తున్నటువంటి, ఏదైతే చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఉన్నాయో, వీటన్నింటినీ బంద్ చేయాలండి. ఇంక్లూడింగ్ పిఠాపురం నుంచి కాన్సన్ట్రేట్ చేసి మొత్తం తిరుపతి వరకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నింటినీ ఆపేటటువంటి ప్రయత్నం తక్షణం జరగాలి. ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్, ఇల్లీగల్ గా మాంసం అమ్మేటటువంటి, గోమాంసాన్ని అమ్మేటటువంటి ఈ షాప్స్, వీటి మీద కానీ మనం గవర్నమెంట్ దృష్టి పెట్టినట్టయితే తప్పనిసరిగా లక్ష్యాన్ని మరి వారు సంవత్సరంన్నర అన్నారు, 6 నెలల్లోనే మనం చేరుకుంటామండి. రైట్. ఆ విశ్వాసం మాకుంది, అది చేస్తే. ధన్యవాదాలు. రైట్. రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి. విభేదం ఏం లేదు, కానీ యాదగిరిరావు గారు నా విజ్ఞప్తి ఏంటంటే, సూడో సైన్స్ అని దీని మీద బాగా పెద్ద ప్రచారం జరుగుతుంది. యాదగిరిరావు గారితో మీకు ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఇది శాస్త్రం ఉంది కాదంటే, మన కళ్ళాభిజాలు పెడితే కానీ ఇవన్నీ వీటిని ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ముందు, నిజం గడప దాటేలోగా అబద్ధం చుట్టూ వస్తున్నది. ఇట్లాంటి వ్యాసాలు కూడా వస్తున్నాయి మన పత్రికల్లోనే, మన తెలుగు పత్రికల్లో వస్తున్నాయి. దీన్ని ఖండించే దిశలో మీరు చెప్పిన నాగపూర్ పరిశోధన ఉంది కదా, దాన్ని శాస్త్రీయంగా ఎందుకు చేయరు అంటున్నాను. ఇప్పుడు దాన్ని శంకర్లో వస్తే తీర్థం అవుతుంది. ఇవన్నీ సూడో సైన్స్. కానీ ఆవు మూత్రము, వాటి మహత్యమే లేదని చెప్పి కొట్టిపడేస్తున్నాం. మహత్యం కాదు, శాస్త్రం ఉందని మనం నిరూపించాలి కదా అంటున్నాను. లేకపోతే ఏమైందంటే ప్రభుత్వాలేమో మతపరమైన దానికోసమేమో రాజకీయాలు వేరే చేస్తున్నారు, వ్యక్తిగతంగా వేరే ఉంటున్నారు, రాజకీయం వేరే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దానికి అతీతులు, ఖచ్చితంగా వారు అన్నది మాట చేస్తారు. కానీ ఇక్కడ కాదు అట్లా. కానీ దీన్ని శంకర్లో పోయండి, దీని ప్రచారం ఎక్కువ చేయండి అంటున్నాను. నా విజ్ఞప్తి ఏంటంటే, హిమవంతరావు గారితో కలిసి నేను కూడా ఖమ్మంలో ఎమ్మెల్సీ ఉండేవారు, చనిపోయారు ఆయన. కలిసి మేము మన గో ఆధారిత వ్యవసాయం మీద పరిశోధన చేసినాం. అట్లాగే మన పామాయిల్ చెట్ల పెంపకం మీద చేసినాం. కనుక ఇప్పుడు మీలాంటి వాళ్ళు యాదగిరిరావు గారు నడుము కట్టాలి, రాజకీయం పక్కన పెడతాం. నడుము కట్టి ఇది సైన్స్ సరి అయిందే, ఇది శాస్త్రీయంగా నిరూపితమైందని విదేశాల మ్యాగజైన్ నుంచి వచ్చిన వాటిని కూడా
మనలాంటి వాళ్ళకి మీరు నాకు అందిస్తే నేను కూడా వ్యాసాలు రాస్తాను, రోజు నేను వ్యాసాలు రాస్తుంటాను. అట్లా దాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేయాలి. అందుకని శంఖంలో పోయండి తీర్థం అవుతుంది, లేకపోతే సూడో సైన్స్ అని కొట్టి పరేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను రచయితల పేర్లు చెప్పాను కానీ కొందరు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గోవుకు వ్యతిరేకంగా పనిచేసే సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. దాన్ని తట్టుకోవాలంటే మనం అంతకంటే వాయిస్ పెంచాలి కదా. ఇప్పుడు ఈ రణగొండ ధ్వనిలో రాజకీయమైన రణగొండ ధ్వనిలో ఈ అసలు పోతుంది కనుక మీరు అన్న దాంతో గోవులను ప్రోత్సహించాలి. గోవధ నిషేధ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. ఇవాళ హైదరాబాద్ పక్కనే మనకు అల్కాపీర్ పరిశ్రమ ఉంది, అది మీకు తెలుసు. అల్కాపీర్ లో మొత్తం పాడి పరిశ్రమ అసలు మొత్తం పశు సంపదనే పోతుంది అంటున్నారు. రోజుకు కొన్ని వేల పశువులను మన లక్ష్మణ గారు పంపిస్తున్నారు. కనుక ఇట్లాంటి పరిశ్రమలు బంద్ చేయాలని ఎందుకు కోరుకోవద్దు మనం? ఇప్పుడు ఇవాళ మంచి చెడ్డ అన్ని పోతున్నాయి. మంచి పశువులు చెడ్డ పశువులు అన్ని పోతున్నాయి, చావుకు దగ్గరైన పశువులు కాదు. అందుకని పశు సంపద ఇంకో 10 సంవత్సరాలు నాకు అది నేను అది శపిస్తలేను కానీ 10 సంవత్సరాల్లో పశు సంపద మొత్తం ఆవిరయ్యే పరిస్థితి ఉన్నది. దీన్ని తట్టుకోవాలంటే మీరన్న ఆవుల ద్వారానే గోవుల ద్వారానే మళ్ళీ పిల్లలు పుడతాయి, మళ్ళీ సంపదను పశు సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలండి యాదగిరిరావు గారు, ధన్యవాదాలండి సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గోశాలలకు సంబంధించి 12,500 గోశాలలు మేము ముందుకు తీసుకువెళ్తాం డెవలప్మెంట్కి అని చెప్పి ఏదైతే ముందుకు వచ్చిందో, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఈ మినీ గోకులానికి కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గోశాలల మీద మరింతగా వాటి అభివృద్ధి మీద దృష్టి సారించి ముందుకు వెళుతుందని చెప్పి మరి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.